let's start the session. సో ఫస్ట్ వచ్చేసరికి జావా గురించి నేర్చుకునే ముందు మనకి కొన్ని ఫ్యూ ఫండమెంటల్స్ అనేది ఇంపార్టెంట్. ఏంటి ఆ ఫండమెంటల్స్ అంటే, వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అవసరం, అండ్ ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో వీ నో లాంగ్వేజ్ అనేది మనకి తెలుసు. తెలుగు అనేది ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, తెలుగు, మలయాళం అండ్ బెంగాలీ, సో కన్నడ, ఇవన్నీ లాంగ్వేజెసే. సో ఎందుకు ఈ లాంగ్వేజ్ అంటే, టు కమ్యూనికేట్ విత్ ద అనదర్ పర్సన్, ఒక పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ జరగాలి అంటే మనకు ఒక లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో ఏ లాంగ్వేజ్ లేకుండా, లెట్స్ అజ్యూమ్ దట్ మనకి ఏ లాంగ్వేజ్ లేదు, మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం మన పెయిన్ అని కానీ, మన యొక్క ఫీలింగ్స్ ఆర్ ఎనీథింగ్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? సో లాంగ్వేజ్ లేకుండా మనం ఒక పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అనేది ఇంపాసిబుల్ అసలు. సో మనకి హ్యూమన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను కంప్యూటర్స్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఎలా? సో కంప్యూటర్స్ అనేది మన లాంగ్వేజ్ని అర్థం చేసుకునిద్దా? నో, కంప్యూటర్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ రైట్ టు అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజెస్. తెలుగు ఇటు తీసుకురా అంటే కంప్యూటర్ ఏమన్నా మనిషా అది తీసుకురావడానికి? సో కంప్యూటర్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ టు అండర్స్టాండ్ దీస్ లాంగ్వేజెస్. సో కంప్యూటర్కి వేరే యొక్క లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్స్ ఇండైరెక్ట్లీ. ఓకే, సో ఓవరాల్ మనకి 3 లాంగ్వేజెస్ ఉన్నాయి కంప్యూటర్స్లో. సో కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఓవరాల్ 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఆ లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్నే మనం మెషిన్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్స్ ఎలా రాస్తామంటే, విచ్ ఇస్ కాంబినేషన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. లెట్ మీ షో యూ. సో ఎవ్రీథింగ్ అనేది జస్ట్ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్స్లో మాత్రమే ఉంటుంది. బట్ ప్రెసెంట్ ఎవరు ఈ లో లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేయట్లేదు. సో ఇది ఎప్పుడు యూజ్ చేసామంటే, ఎప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్స్, ఎప్పుడైతే కంప్యూటర్స్ని స్టార్ట్ చేశారో, ఇన్వెంట్ చేశారో, అప్పుడు వాళ్ళు కంప్యూటర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి లో లెవెల్ లాంగ్వేజ్ని కనుగొన్నారు. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది, దాన్నే మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ సి లెవెల్ లాంగ్వేజ్. ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి అంటే, సో ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ని కనిపెట్టింది యూజింగ్ ద లో లెవెల్ లాంగ్వేజ్. అంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్ను ఇంకా కొంచెం హై లెవెల్ అంటే ఇంగ్లీష్ ఉన్న ఫీచర్స్ యూజింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, ఈ రెండింటిని కాంబినేషన్స్తో కనిపెట్టిన లాంగ్వేజే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి. దెన్ అసెంబ్లీ లాంగ్వేజ్. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ వచ్చింది హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది, బట్ వీ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ సింటాక్సెస్, కొన్ని రూల్స్. అంటే ప్రోగ్రామ్ రాయడానికి మనం కొన్ని రూల్స్ అనేది పాటించాలి. సో అదే మనం హై లెవెల్ లాంగ్వేజ్, కంప్లీట్లీ మనం ఇంగ్లీష్ లెవెల్ లాంగ్వేజ్లోనే రాస్తాం. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి జావా, కోబాల్, పైథాన్ ఎక్సెట్రా. ప్రెసెంట్ వచ్చే లాంగ్వేజెస్ అన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, సో మనం జనరల్గా ప్రతి ప్రోగ్రామ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేసి రాస్తాం. నువ్వు ఏ ప్రోగ్రామ్ అన్నా తీసుకో, నువ్వు రాసేది మాత్రం హై లెవెల్ లాంగ్వేజ్లోనే, విచ్ మీన్స్ ద ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని కూడా కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదన్నమాట, డైరెక్ట్గా అర్థం చేసుకోలేదు. సో ఒక ట్రాన్స్లేటర్స్ అనేది కావాలి దానికి. సో కంప్యూటర్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. దానికి ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. దట్ ఈస్ ద లో లెవెల్ లాంగ్వేజ్
మాత్రమే అర్థమవుతుంది. ఆ లో లెవెల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే కోడ్ అనేది హై లెవెల్లో రాసామో ఆ కోడ్ని మనం మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి. అర్థమైందా? ఈ కన్వర్ట్ చేయటానికి మనకి కొన్ని ట్రాన్స్లేటర్స్ అనేది కావాలి. ఈ ట్రాన్స్లేటర్స్ని మనం ఏమంటామంటే కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్. ఈ కంపైలర్, ఇంటర్ప్రెటర్స్ని ఎలా ఏ ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి డిజైన్ చేశారంటే యూజింగ్ ద లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే. దెన్ అసలు ఈ కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక తెలుగు అబ్బాయి, హిందీ అమ్మాయి ఉన్నారు. వాళ్ళకి ఓన్లీ తెలుగు అండ్ హిందీ మాత్రమే వచ్చు. అంటే ఆ పర్సన్కి ఎవరైతే తెలుగు పర్సన్ ఉన్నారో వాళ్ళకి తెలుగు మాత్రమే వచ్చు, ఎవరైతే హిందీ పర్సన్ ఉన్నారో వాళ్ళకి హిందీ మాత్రమే వచ్చు. బట్ దే వాంట్స్ టు కమ్యూనికేట్, బట్ వాళ్ళు మాట్లాడాలి. సో దే నీడ్ అనదర్ పర్సన్ హెల్ప్. ఒక పర్సన్ హెల్ప్ కావాలి. ఆ పర్సన్కి ఏమొచ్చి ఉండాలి, 2 లాంగ్వేజెస్ అంటే తెలుగు రావాలి అండ్ హిందీ రావాలి. అలా అయితేనే తనకి ట్రాన్స్లేటర్గా వర్క్ అవుతారు. సో ఒక పర్సన్ ఏదైతే మధ్యవర్తిగా ట్రాన్స్లేటర్గా యాక్ట్ చేస్తున్నాడో ఆ పర్సన్ వచ్చేసరికి తెలుగు అమ్మాయి దగ్గర నుంచి తెలుగు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని హిందీలో కన్వర్ట్ చేసి ఆ హిందీ అబ్బాయికి ఇస్తుంది. ఆ హిందీ అబ్బాయి అది అర్థం చేసుకొని తను కూడా రిప్లై హిందీలో వచ్చి సో ఈ రిప్లైని నేను తెలుగులో కన్వర్ట్ చేసి ఆ అమ్మాయికి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాం. ఇలాగే ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఓకే. సో వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి అంటే కంపైలర్ అనేది టాస్క్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఎట్ ఏ టైం ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ వచ్చేసరికి లైన్ బై లైన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లైన్స్ ఉన్నాయనుకో, కంప్యూటర్ 10 లైన్స్ కంపైలర్ 10 లైన్స్ని ఒకేసారి కన్వర్ట్ చేసేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ ఏంటి అంటే ఒక లైన్ చెక్ చేసి కన్వర్ట్ చేస్తుంది, నెక్స్ట్ ఇంకో లైన్ చెక్ చేసి కన్వర్ట్ చేస్తుంది, అలా లైన్ బై లైన్ కంపైల్ చేస్తుంది అనమాట ఇంటర్ప్రిటర్ అనేది. సో అలా చేయడం వల్ల ఎర్రర్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతావు. మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపైలర్స్లో అనేది ఎక్కడన్నా ఎర్రర్ చూపించింది అంటే ఎర్రర్స్ని మొత్తం కంపైల్ చేసేసిన తర్వాత లాస్ట్కి ఆ ఎర్రర్ని డిస్ప్లే చేసింది. బట్ ఇంటర్ప్రిటర్ వచ్చేసరికి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో ద రెస్ట్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్లో ఎర్రర్ వచ్చిందనుకో ఆ సెకండ్ లైన్ వరకు మాత్రమే ఎగ్జిక్యూట్, రెస్ట్ ఆఫ్ ద 8 లైన్స్ అనేది అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.